అందరికీ నమస్తే. శ్రీమతి ఆచంట హైమావతి గారు రచించిన 'విద్యార్థిని' అనే కథ. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1988వ సంవత్సరంలో ప్రచురింపబడినది. చదువుకున్న పిల్ల రూపసి, చలాకీతనం, అణకువ. వసుధ నాకు చాలా నచ్చింది. మీరు ఎప్పుడు వస్తారో తెలిపితే నేను అన్ని ఏర్పాట్లు చేయిస్తాను అని రాసింది మా అత్తయ్య. నేను వరకట్నం వ్యతిరేకినని, మూఢ విశ్వాస శత్రువునని ఆమెకు తెలుసు. చిన్ననాటి నుంచి అత్తయ్య అభిప్రాయాల మీద నాకు గురి. అత్తయ్య దగ్గరుండే డిగ్రీ చదివిన రోజుల్లో అత్తయ్యే నాకు గురువు, స్నేహితురాలు, అధికారిని కూడా అయ్యి నన్ను తీర్చిదిద్దింది. అత్తయ్య కూతుళ్ళిద్దరూ నాకు ఈడైన వాళ్లే, కానీ వారు నాకు స్నేహితులు మాత్రమే. మామయ్యకి బంధువుల వివాహాల పట్ల విముఖత్వం. అత్తయ్య మాటల్లో కూడా అదే అభిప్రాయం బయటపడుతూ ఉంటుంది. కొంచెం పాతకాలం మనిషైనా అమ్మకి చదువుకున్న కోడలంటే ఇష్టమే. అందరికీ సమ్మతమైంది ఈ సంబంధం. కానీ బామ్మ మాత్రం చదువుకున్న పిల్లయితే చెప్పిన మాట వినదు. ఉద్యోగం చేస్తానని, ఊళ్ళేలతానని గొడవ మొదలెడుతుంది. మహిళా మండలి, క్లబ్బులు అంటూ ఇంటి పట్టునే ఉండదు. కాలేజీ సున్నితాలు ఒలకబోసి ఇంటి పనికి లొంగదు. లోకంలో ఉన్న చెడు లక్షణాలన్నీ ఏకరవు పెడుతూ గొడవ మొదలెట్టింది. మా నాన్న ఎంత తెలివైనవాడైనా తల్లి మాట కాదనలేడు. ఆవిడ మాటలు వింటున్నంతసేపు అదే 100 పాళ్ల నిజమనిపించేలాగా కమ్మగా నచ్చచెప్పటం మా బామ్మలోని నైపుణ్యం. అసలు ముందు పిల్లని చూసి వద్దాము, ఆ తర్వాత కదా మిగతా విషయాలు అన్న అమ్మలో ఆ అమ్మాయిని చూడాలన్న ఆత్రుత కనిపించింది. అందరం ఎగబడి వెళ్ళి చూసి తర్వాత నచ్చలేదని చెప్తే పూర్వం రోజుల్లోలాగా నోరు మూసుకుని ఊరుకోరిప్పుడు. ఎందుకు నచ్చలేదో చెప్పమంటారు. బాగా చదువుకోవటమే ఆ అమ్మాయి లోపమని చెప్తామా, లేక మేం మూర్ఖులం, చదువుకున్న వారిని ఆహ్వానించేటంత సంస్కారం మాకు లేదని చెప్తామా? వధువు యొక్క ప్రతినిధిలా సవాల్ విసురుతున్నది మా చెల్లెలు ఝాన్సీ లక్ష్మి. మంచి మార్కులతో స్కూలు చదువు ముగించి మా బామ్మ కారణంగానే కాలేజీలో చేరలేక నా సలహాతో పీఈసీ ప్రైవేటుగా పాసై డిగ్రీ చదువుతానని ఇంట్లో పోరాటం సాగిస్తున్న ధైర్యశాలి ఆమె. అయితే మరి పిల్లని చూడటానికి అమ్మ గొణుగుడు. తీరా నీ కొడుకు ఆ పిల్లని చూశాక దాన్నే చేసుకుంటానని పట్టుబడితే, ఏ స్కూల్ ఫైనలో అయితే పర్వాలేదు కానీ ఆ ఎస్సీలు బిస్సీలు చదివిన పిల్లయితే అందరినీ తలోకాట ఆడిస్తుంది. ముందరే చెప్తున్నాను, చూసుకోండి. తన మాటలతో బెదిరిస్తోంది బామ్మ. బామ్మ దృష్టిలో డిగ్రీ చదివిన అమ్మాయి కాకూడదు, పని బాగా చెయ్యాలి, అంతే కదా. మన బుల్లచ్చమ్మ కూతురు పచ్చమ్మని చేసుకుంటే సరి. పాచి పని దగ్గర నుంచి మీరు ఒప్పుకోవాలే గాని పోపుల వరకు చేసి అక్కడ పారేస్తుంది. దొడ్లో పని మొదలు పొలం పనుల వరకు దడదడలాడించేస్తుంది. ఎటొచ్చి కచ్చా పోసి చీర కట్టుకుని బిందె నెత్తిని కాకుండా చంకనెత్తుకుని నీళ్లు తేవటం, మడివంట, ఆవిరి కుడుము వేయటం లాంటివి కొంచెం బామ్మ దగ్గర ట్రైనింగ్ అయితే ఫస్ట్ క్లాస్ గృహిణి. ప్రతిదీ తమాషాగా తేల్చేసే మా తమ్ముడు రాకేష్ మాటల్ని సగంలోనే తుంచేస్తూ, ఒరేయ్ ఒరేయ్, నీకు పొగరెక్కిందిరా, ఈ మధ్య అడ్డు ఆపు లేకుండా పోతోంది. ఏది ఆ గరిటెందుకో, పళ్ళు రాలగొడతాను కొంకని కోపంగా అంది బామ్మ. రాకేష్ అంటే బామ్మకి చాలా ప్రీతి. మా తాతయ్య పేరు వాడికి పెట్టించింది. రాఘవయ్య అనే పేరు మోటుగా ఉందని మా బామ్మని బ్రతిమలాడి అదే అక్షరంతో ప్రారంభమయ్యే రాకేష్గా పేరు మార్పించుకున్నాడు. కాదర్ కూతురు వహీద్ అయితే శుద్ధ శాకాహారిట. నల్ల ముసుగు కూడా వేసుకోదు. మనలా బొట్టు పెట్టుకోవాలని మనసట. స్కూల్ ఫైనలే చదివి ఊరుకుందట. వాళ్ళ నాన్న ఒకటే గోల పాపం. దాని తీరు చూసి వాళ్ళ మతం వాళ్ళందరూ తిడుతున్నారట. పోనీ ఆ అమ్మాయినైనా అగ్నిహోత్రంలో మరొక సమిద వేశాడు రాకేష్. అంతటితో ఊరుకోకుండా హాస్పిటల్ మిడ్వైఫ్ మరియా చెల్లెలు సోనియా కూడా శాకాహారేనట. ఎగ్గస్టెడ్ వాసన కూడా చూడదట. మొన్న స్కూల్ డే ఫంక్షన్లో శివధనుర్భంగం నాటకంలో సీతాదేవిగా ఎంతో బాగా వేసిందట. సాక్షాత్తు సీతాదేవి కూడా సోనియా ముందు దిగదుడిపోయినట. మా ఇంటి కోడలైతే బామ్మకు నిత్యం రామాయణం, మహాభారతం, భాగవతాలు చక్కగా చదివి వినిపిస్తుంది కూడా అన్నాడు. నిన్ను ఏం చేసినా పాపం లేదురా, పో అవతలికి పోరా
కోపంతో రొప్పుతోంది బామ్మ. ఆమెకి బీపీ ఎక్కువైతే ఆరోగ్యం చెడుతుంది. ఛీ స్టూపిడ్, నోర్మీ! రాకేష్ రెక్కపట్టుకుని గది బయటకు లాక్కుపోయాను నేను. ఏ విషయమూ చిలికి చిలికి గాలివాన కావటం నాకు ఇష్టం ఉండదు. అందులో ఇది నా పెళ్లి సంగతి కదా. నిదానంగా చర్చిద్దాం అనుకుంటూ ఉంటే వీడొకడు మధ్యలోనే గొడవ చేస్తున్నాడు. చిరాగ్గా రాకేష్ వైపు చూశాను. లేకపోతే ఏమిటన్నయ్యా, అన్నీ సక్రమంగా ఉన్నా కూడా ఏదో ఒక సాకు వెతకటం అలవాటైపోయింది ఈ పెద్దవాళ్ళకి. అసలు నువ్వు వరకట్నం, లాంఛనాలు, అనవసరపు ముచ్చట్లు, చాదస్తాలు వద్దుంటున్నావనే బామ్మకి నీ మీద అక్కసు. సంస్కారం అనేది స్వతహాగా ఉండాలే కానీ చదువుకున్న వాళ్ళందరూ గర్విష్ఠులు అనుకుంటే ఎలా? 5వ క్లాసు కూడా దాటలేని జానకీదేవి, అదే మన బామ్మగారి దూర బంధువు, గొప్ప కోసం క్లబ్బుల్లో పార్టీలు చేసి అప్పులు పాలైన తర్వాత కూడా ఆ డబ్బుతో పేకాట ఆడ్డాలు, సంఘసేవ వంకతో చందాలు వసూలు చేయటాలు. చాలేరా బాబు, పురాణం చదువుకు. చూడగా చూడగా నీ ఉపన్యాస ధోరణి రాజకీయ నాయకుల్ని గుర్తు తెస్తుంది. నవ్వాను నేను సిగ్గుగా తలదించుకుంటూ. నీకు తెలియదు అన్నయ్య నేను చెప్పేది అన్నాడు. తెలుసురా బాబు, కానీ మనదాకా వచ్చేసరికి ఏదో బలహీనత, గందరగోళం చేసి మనం అన్నీ సాధించలేము కదా. చూద్దాం, అర్జెంట్ ఏముంది? మన ఆదర్శాలు నెరవేర్చుకోవటానికి చిట్కాలు వెతకాలి కానీ ఆ విషయంలో ఇంట్లోనే కల్లోలాలు సృష్టించుకుంటే ఎలా? ఆ వచ్చే అమ్మాయిని ఇంట్లో అందరూ అభిమానించగలిగితేనే కదా ఆ అమ్మాయి అత్తవారింట్లో సుఖపడేది. రేపు నీ భవిష్యత్తు విషయము అంతే. తొందర పనికిరాదు. ఆలోచించి మరీ నిర్ణయానికి రావాలి. ఏమంటావు రాకేష్? నా మాటలతో రాకేష్ ఆలోచనలో పడ్డట్లు కనిపించింది. యోచన మెదడికి మంచిదే. ఏ విషయమూ తేలకుండానే 10 రోజులు గడిచిపోయాయి. రాకేష్ మాటలు బామ్మ మనసులో అనుమానపు బీజాలు నాటాయో ఏమో. నేను సెలవు పూర్తయి వెళ్ళిపోతుంటే దగ్గర కూర్చోపెట్టుకుని, నా తరం ఇలా వెళ్ళిపోనివ్వరా నాయనా. నీ తమ్ముడు బుద్ధులు చూశావా? వాడి పెళ్లినాటి వరకు నేను బతకపోవచ్చు, కానీ నీ పెళ్లి చూడకుండా చావలేనురా. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేరా నా ఆశాను. కాని పనులేం చేయకు సుమా అంటూ బోధించి పంపించింది బామ్మ. దాదాపుగా నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 20 రోజులవుతుంది. 1 నెల పూర్తి కాకుండానే అత్తయ్య చూసిన అమ్మాయిని ఆ ఇంటి కోడలుగా చేసుకునేందుకు సంపూర్ణంగా అంగీకారం తెలుపుతూ ఆ అమ్మాయి ఫోటోను నాకు పంపమని ఆదేశించిందట బామ్మ. ఫోటోలో వసుధ ముచ్చటగా చక్కగా ఉంది. ఆరోగ్యకరమైన ఈ మార్పు బామ్మలో హఠాత్తుగా ఎలా కలిగింది? మా బంధువుల్లో ఎవరైనా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారా? లేక కొండదొరలు ఎవరైనా జోస్యం చెప్పారా? మా బామ్మకి కొండదొర జోస్యం మీద చాలా నమ్మకంలేండి. ఆశ్చర్యం ప్రకటిస్తూ నేను రాసిన జాబుకి అత్తయ్య నుంచి వెంటనే జవాబొచ్చింది. అందర్నీ బలవంతం పెట్టి పెళ్లికి పంపించిన బామ్మకి హఠాత్తుగా వచ్చిన పోస్ట్ కవరు ఆదుర్దా కలిగించిందట. ఆ చుట్టుపక్కల ఇంగ్లీష్ చదివిన వాళ్ళెవరూ లేకపోవటం, మగవాళ్ళందరూ పనుల మీద వెళ్ళటం వల్ల తక్షణము ఎవరి సహాయమూ లభించలేదట. ఇప్పుడెలా? ఇందులో ఏముందో? చీ పాడు బ్రతుకు, ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఎంత బాగుండేది. ఏమిటో 5వ క్లాస్తోనే మాన్పించి కొంప మునిగినట్లు పెళ్లి చేసేశారు నాకు. నేనైనా పట్టుమని చదువుకున్నాను కాదు. ఇన్నాళ్ళు ఈ ఆలోచనే రాలేదు నాకు. విద్య వల్ల నష్టమేం లేదు కదా, పైగా లాభం కూడాను. ఇదిగో ఇలాంటి బాధ ఉండదు అనుకున్నదట బామ్మ. బామ్మని ఆత్రపరిచిన ఆ ఉత్తరంలో అంత ముఖ్యమైన విషయం ఏమీ లేదట. కానీ ఆనాడు పడిన ఆదుర్దా వలన నా పెళ్లి సమస్య మాత్రం తీరింది. బామ్మ విద్యాలాభాన్ని గుర్తించింది. ఇప్పుడు బామ్మ మనవరాలి దగ్గర ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంటుందట. కథ సమాప్తం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.